హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సంస్కృతి రెసిపీస్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ పెప్పర్ చికెన్ ఫ్రై. ఘాటుగా కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. పచ్చి పులుసుతో ఒక్కసారి ట్రై చేయండి, అద్భుతంగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ముందుగా మసాలా కోసం కొద్దిగా పత్తర పువ్వు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 1/2 స్టార్ అనీస్, 3 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని చక్కటి సువాసన వచ్చే వరకు వేయించుకోండి. అలాగే 1 స్పూన్ సోంపు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అడుగు మందం ఉన్నటువంటి ప్యాన్లో 100 ml వరకు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక నూనెలో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చీలు వేసి వేపండి. ఆ తర్వాత 2 రెక్కల కళ్యామాకు వేసి కళ్యామాకు వేగిన తర్వాత 6-7 చిన్న చిన్న వెల్లుల్లి రెబ్బలు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వెల్లుల్లి కలర్ మారే టైంలో 1 కప్పు ఆనియన్ వేసి పింక్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఆనియన్స్ మంచిగా వేగినాక ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఫ్రెష్గా క్లీన్ చేసుకున్న చికెన్ని వేసుకొని మూత పెట్టి వాటర్ రిలీజ్ అయ్యే వరకు ఒక 10 మినిట్స్ ఉడికించండి. 10 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సిమ్లో ఒక 15 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే మనం పౌడర్ చేసుకున్న మసాలా కూడా వేసుకొని అడుగు అంటుతుంది, అది గీకుతూ కలుపుకోవాలి. అదే టేస్ట్ అండి. 2 మినిట్స్కి ఒకసారి మూత తీసి కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకుంటే గుమగుమలాడే మన చికెన్ వేపుడు రెడీ అండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకోవడం అండి. చాలా అంటే చాలా డెలిషియస్గా ఉంటుంది ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.